హాయ్ ఎవరోన్ ఐపీఎల్ ఎస్టోలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 3 డిఫరెంట్ ఫ్రాంచైజీలని ఫైనల్స్ వరకు చేర్చడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఒక్క టీంను ఫైనల్‌కి తీసుకెళ్ళడానికి నానా తంటాలు పడుతున్న ఈ ఐపీఎల్‌లో 3 డిఫరెంట్ ఫ్రాంచైజీలను అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్, 2 కేకేఆర్, 3 పంజాబ్ కింగ్స్. నిజంగా శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్సీ ఏ లెవెల్‌లో ఉంటదనేది అందరికీ తెలిసిందే. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ ఎన్నో రికార్డ్స్‌ని బ్రేక్ చేశారు. ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అహ్మదాబాద్ గ్రౌండ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి. అలాగే అహ్మదాబాద్ గ్రౌండ్‌లో 200+ టార్గెట్‌ని చేస్ చేయడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా ముంబై ఇండియన్స్ 18 సార్లు 200+ టార్గెట్‌ని కొట్టి ఓడిపోయిన రికార్డ్స్ అయితే ఎక్కడ కూడా లేవు. ఐపీఎల్‌లో మొదటిసారి 200+ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకోలేక ముంబై ఇండియన్స్ అయితే ఓడిపోయింది. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఊచకోతకైతే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన టీంని మళ్ళీ ఫైనల్స్‌కి తీసుకెళ్లాడు. మరి ఆర్‌సీబీతో తలబడి ఫైనల్స్ గెలిపించి శ్రేయస్ అయ్యర్ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంటాడో లేదనేది మనం వేచి చూద్దాం. మరి ఏ టీం అనేది ఫైనల్‌లో గెలిచి కప్పు కొడతారనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చూపిస్తే